ప్రజా సమస్యలే ఎజెండాగా విపక్షాలు పోరుబాట పట్టాయి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల ఆందోళనల్లో బీఆర్ఎస్ పాల్గొంటుండగా కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు బీజేపీ నేతలు. ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లంబాడా హక్కుల పోరాటానికి మద్దతు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ చాలా జిల్లాల్లో రహదారుల్ని దిగ్బంధించారు రైతులు. కామారెడ్డి జిల్లా హాజీపూర్ తాండాలో ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలో రహదారిపై పడుకొని నిరసన తెలిపిన రైతులు నెల రోజులుగా ధాన్యం కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ఐకేపీ సెంటర్ల బాట పట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. భువనగిరి, ఆలేరు, జనగామల్లో పర్యటించారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ సర్కార్ రైతు డిక్లరేషన్ ను అమలు చేయకపోతే ఆందోళన బాట పడతామన్నారు మహేశ్వర్ రెడ్డి. రైతు కుప్పల మీద ప్రాణాలు వదులుతుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం వర్షాలు వస్తున్నాయి కదా, ఈ వర్షాలు వస్తే వరి ధాన్యం తడిసిపోతే దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ వరి ధాన్యం కొనుగోలు ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే రైతులు భయపడి దళార్లకు అమ్ముకోవాలని చెప్పేసి మీరు ఆలోచన చేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. 2160 కోట్ల రూపాయల అధికంగా జోకినటువంటి డబ్బు ఎవరి జేబులకు పోతుందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రైతులతో పాటు ధర్నాల్లో పాల్గొంటున్నారు. రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గిరిజనులు, లంబాడీల ఆందోళనల్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇందిరా పార్క్ దగ్గర ఎల్హెచ్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయకపోతే ఢిల్లీలో ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు. గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినాని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలేసినావు కానీ నేను మర్చిపోము. ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా కరువైనటువంటి పరిస్థితి. అంటే మనం చిన్న చూపు చూస్తున్నాడు. లంబాడీలంటే ఓట్లేయించుకుంటా గాని ఓట్లేయించినాక మనము మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ల అమలు కోసం ఆందోళనల్ని ఉధృతం చేస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు.